హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు ఎస్ఎస్సి నుంచి వెలువడినటువంటి ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఎస్ఎస్సి నుంచి హెడ్ కానిస్టేబుల్ పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. దీంట్లో మొత్తంకి 509 పోస్టులు ఉన్నాయండి. సో ఇది అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి మనకి 29/9/2025 అంటే సెప్టెంబర్ 29 నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 20 వరకు, అంటే మనకు ఆల్మోస్ట్ 20 డేస్ మాత్రమే టైం ఉందండి. వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో సర్వర్లు బిజీ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇంకపోతే మనం ఇంకా డీటెయిల్స్ విషయానికి వస్తే పోస్ట్ నేమ్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్స్ అండి. మొత్తం పోస్టులు వచ్చేసి 509 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఆడవారు మరి మగవారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా శాలరీ విషయానికి వస్తే మనకి 25,500 స్టార్టింగ్ నుంచి 81,100 రూపాయల స్కేల్తో మనకి శాలరీ అయితే ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 12th అండి. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసరికి 18-25 అండి. 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండబోతుందండి. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడీకి అన్రిజర్వ్డ్కి ఈడబ్ల్యూఎస్కి అంటే పీడబ్ల్యూడీలో ఉన్న వాళ్ళ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 years, తర్వాత పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఏళ్ళు, అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి 3 years 3 years అయితే ఉంది. ఇంకపోతే స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 29th September అండి. 29th September నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి 20th October వరకు అయితే మనకి టైం ఉందండి. ఇంకా ఇది మొత్తం అంతా కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎలిజిబిలిటీ వచ్చేసి 10+2 ఇంటర్ ఉంది కదా, ఇంటర్ కంపల్సరీ పాస్ అయ్యి ఉండాలి. పాస్ అయ్యి ఉన్న వాళ్ళు దీనికి అర్హులు అనమాట. ఇంకపోతే అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే అప్లికేషన్ వచ్చేసి ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు ఏం లేదండి, కంప్లీట్లీ ఫ్రీ అండి. మిగిలిన అభ్యర్థులకు మాత్రం 100 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. మళ్ళొకసారి నేను మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తున్నానండి. సో ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 29/9 నుంచి అక్టోబర్ 20 వరకు. లాస్ట్ డేట్ వచ్చేసి 20 October రాత్రి 11 వరకు ఉందండి. తర్వాత పేమెంట్ 21/10 వరకు చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏమైనా తప్పులు కనుక చేసుకున్నట్లయితే మీకు కరెక్షన్ చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ కరెక్షన్ అనేది ఓపెన్ ఉంటుందండి. ఇది 27th నుంచి 29th October మధ్యలో అయితే పనిచేస్తుంది. ఇంకా ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి డిసెంబర్, జనవరి మధ్యలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకపోతే ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. మొత్తం 100 మార్కులకి ఉంటుంది. దీంతో పాటుగా పీఈటీ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, తర్వాత కంప్యూటర్ టెస్ట్ కూడా ఒకటి ఉంటుందండి. సో ఈ మొత్తానికి కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఇంకపోతే కంప్యూటర్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 1.5 hour ఉంటుంది. ఇంకా ఈ మొత్తం అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్ అండి. ఆబ్జెక్టివ్ టైప్ 100 questions 100 marks అయితే ఉంటాయి. దీంతో పాటుగా ఈచ్ రాంగ్ ఆన్సర్కి మీరు 0.25 mark అయితే మీరు కోల్పోతారండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది దీనికి, సో జాగ్రత్తగా రాయాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఓన్లీ హిందీ అండ్ తెలుగులో హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ఇంకా సిలబస్ విషయానికి వచ్చేసరికి మనకి జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 marks, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ 20 marks, జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి 25 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ వచ్చేసి 25 marks, అలాగే కంప్యూటర్కి సంబంధించిన కంప్యూటర్ ఫండమెంటల్స్ కానివ్వండి, ఎక్సెల్ వర్డ్ కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, వెబ్ బ్రౌజర్స్ గురించి ఒక 10 marks ఉంటుంది. సో మొత్తం ఇదంతా కూడా మనకి 100 marks అండి. సో ఇది ఎస్ఎస్సి నుంచి మనకు వచ్చిన నోటిఫికేషన్ వివరాలు ఇవి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దండి. ఫోన్లో అప్లై చేస్తే అప్లికేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఫీ పేమెంట్ కూడా జంప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఈ సేవ, మీ సేవ, నెట్ సెంటర్స్ లేదా ఆన్లైన్ సెంటర్స్ లేదంటే మీ పర్సనల్ డెస్క్టాప్, ల్యాప్టాప్స్ ఉంటే వాటి ద్వారానే అప్లై చేయండి. ఫోన్లో మాత్రం చేయొద్దు. ఇది ఒక చిన్న సిన్సియర్ రిక్వెస్ట్ అండి ఇది. సో మీరు అప్లై చేసుకోలేము అనుకుంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. నేనైతే మీకోసం అప్లై అయితే చేసి పెట్టగలను.
కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ అయితే మీకు ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి నుంచి వచ్చిన మనకి నోటిఫికేషన్. ఇది ఈ నోటిఫికేషన్పై, ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే కంపల్సరీగా నా వీడియో మొత్తం చూసే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.